జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సో అంటే మనం చంద్రబాబు గారి రాజకీయ పొలిటికల్ హిస్టరీ తెలుసు, నితీష్ కుమార్ గురించి ఇంకా బాగా తెలుసు. ఓకే, అంటే అతను ఎక్కడ చాలాసార్లు బయటికి రావడం లోపలికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నా కూడా ఆఫ్టర్ 6 months లేకపోతే సంవత్సరం తర్వాత ఏమైనా హ్యాండ్ ఇస్తే, లేకపోతే ఇప్పుడు ఇమీడియట్గా కూడా వెంటనే రాత్రికి రాత్రి పాలిటిక్స్లో ఏదైనా జరగవచ్చు. అవును, ఇద్దరు కానీ లేకపోతే ఇద్దరులో ఒకరు కానీ మేము ఎన్డీఏతో ఉండం అని అంటే కనుక ఎన్డీఏకి ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి, ఎవరు కలిసి వస్తారు? ఓకే, నేను కొన్ని నంబర్స్ చెప్తానండి. నేను ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నే ఏంటి, ఎన్డీఏ అండ్ ఇండి కూటమి ఈ రెంటికి సంబంధించి ఇప్పుడు మీరు చంద్రబాబు గారు అండ్ నితీష్ కుమార్ గారు కనుక ఎన్డీఏ కాదు మాకు ఇండి అలయన్స్ లోకి వెళ్తాము అనుకుంటే పరిస్థితి ఈ నంబర్ సరిపోతుందా? దట్ ఈస్ వాట్. సో ఇప్పుడు నేను ఎన్డీఏ సో ఇందులో ఎన్డీఏకి ఉన్న నంబరు ఈ రోజు 292 అని మనకు నేషనల్ మీడియాలో ఎక్కడైనా తెలుస్తుంది. 292లో బీజేపీ 240 సీట్లు ఉన్నాయి, అండ్ టీడీపీకి 16 సీట్లు ఉన్నాయి, జేడీయూకి 12 సీట్లు ఉన్నాయి, అండ్ శివసేనకి 7 సీట్లు ఉన్నాయి. అదే షిండే శివసేన అనమాట. సో ఎన్సీపీకి 1, అజిత్ పవార్కి సంబంధించిన ఎన్సీపీకి, ఎల్జేపీకి 5 సీట్లు, జేడీఎస్కు 2 సీట్లు, ఆర్ఎల్డీకి 2 సీట్లు, జేఎస్పీ జనసేనకు 2 సీట్లు, అండ్ ఏజీపీ అసోం గణ పరిషత్కి 1 సీటు, యూపీపీఎల్కి 1 సీటు, ఏజేఎస్యూపీ అనే ఒక పార్టీకి 1 సీటు, హెచ్ఏఎం మాంఝీకి సంబంధించి జితన్ రామ్ మాంఝీకి సంబంధించిన పార్టీ 1 సీటు, అప్నాదల్కి సంబంధించిన 1 సీటు కనబడుతోంది. అండ్ ఇందులో మొత్తం కలిపితే మీకు 240 బీజేపీ 240 అండ్ మిగతా అన్ని పార్టీలు కలిపితే 52, రైట్? సో 292 అవుతున్నాయి. సో ఇందులో మీరు అంటున్నది ఏంటంటే ఒకవేళ టీడీపీ అండ్ జేడీయూ పక్కకి వెళ్ళిపోతే అని అంటున్నారు. సో టీడీపీ ఎంత? 16, టీడీపీ 16 అండ్ జేడీయూ 12. ఓకే, ఈ రెండు కలిస్తే 28 సీట్లు, రైట్? 28 సీట్స్. మిగతా అన్ని కలుస్తున్నాయి. సో మొత్తంగా నేను ఐల్ టెల్ యూ. సో 292 మైనస్ 28, 292 మైనస్ 28 అంటే 264 అవుతుంది, రైట్? 264 సీట్స్. 272 ఇస్ ద మ్యాజిక్ ఫిగర్. 264లో ఒకవేళ టీడీపీ బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, వైసీపీ రావచ్చు. నేను దాని గురించి మాట్లాడను, పక్కన పెడతాను. సో వైసీపీ ఒకవేళ 4 వచ్చినాయి అనుకోండి, +4 ప్లస్ అదర్స్లో ఉన్నటువంటి, అంటే ఈసారి ఎలక్షన్స్లో సిక్కింకి సంబంధించినటువంటి ఒక పార్టీ ఉంది. సిక్కింకి ఎస్కేఎం అనే ఒక పార్టీ, సిక్కిం క్రాంతికారి మోర్చా అనే పార్టీ, అది 1 సీట్ గెలుచుకుంది. అది ఆల్రెడీ యాడ్ అవుతోంది. ఓకే, నెంబర్ 1. అండ్ దీని తర్వాత ఒకవేళ శిరోమణి అకాలీదళ్ కూడా ఈరోజు ఎన్డీఏలో జాయిన్ అవుతుందని చెప్తున్నారు, +1. ఓకే, అండ్ ఇవి కాక ఇండిపెండెంట్స్ కొంతమంది ఉన్నారు. 7 ఇండిపెండెంట్స్ ఉన్నారు. 7 నుంచి కొన్ని వచ్చేటి ఉన్నాయి. 7 ఇండిపెండెంట్స్ నేను పక్కన పెడుతున్నాను, ఇండిపెండెన్స్ వద్దు. బట్ మిజోరాంకి సంబంధించిన ఒక పార్టీ ZPM ఉంది, ఆల్రెడీ వాళ్ళు మద్దతు తెలిపారంట. ఓకే, అండ్ మేఘాలయకి సంబంధించిన ఒక పార్టీ VOTPP అనే పార్టీ, అది ఒకటి. ఓకే, అండ్ ASPKR అనే ఒక పార్టీ ఉంది. సో ఓకే, ఆజాద్ సమాజ్ పార్టీ, అది వీళ్ళకి సపోర్ట్ చేయదు. ఆ పార్టీ పూర్తిగా ఇండియా అలయన్స్ వైపే వెళుతుంది. MIM ఇండియా అలయన్స్ వైపే వెళుతుంది. ఈ నెంబర్లు కలుపుకుంటే 264 + 4 268, 9 270, 271, 272 ఎగ్జాక్ట్ నెంబర్ వస్తుంది. 272 నెంబర్కి ఈజీగా రీచ్ అవుతుంది అనేది ఒక నెంబర్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇందులో ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే, డామన్ అండ్ డియూ నుంచి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నారు. డామన్ అండ్ డియూ అనేది గుజరాత్ కు దగ్గరలో ఉంటుంది, అండ్ అక్కడ కొంత నేషనలిస్ట్ భావజాలం ఎక్కువ ఉంటుంది. ఆ అభ్యర్థితో ఆల్రెడీ కాంటాక్ట్ లో ఉన్నారు. అతను బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు, ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నారు అనేది ఆల్రెడీ నేషనల్ మీడియాలో తెలుస్తున్న విషయం. అండ్ లదాఖ్ లో ఒక ఇండిపెండెంట్ గెలిచారు. అండ్ అఫ్ కోర్స్ ఆయన కార్గిల్ సెక్టర్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన మరి ఇండియా అలయన్స్కి వెళ్తారా లేదా తెలియదు. సో ఈ నంబర్స్ కూడా ఒకటి ఉంది కీలకమైనది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు
ఇందాక నేను చెప్పినట్టుగా 272 మార్క్ని రీచ్ అవ్వడము ఎన్డీఏకి కష్టమేమి కాదు. అయితే ఒకవేళ మీరు అన్నట్టుగా ఇండీ అలయన్స్ గనుక రేపు లేదు ప్రధాని అభ్యర్థిత్వాన్నే ఇంకెవరికైనా ఆఫర్ చేసే పరిస్థితి వస్తే, అంటే నీకు ఆఫర్లో కూడా లెక్క ఉంటుంది కదా. ఇప్పుడు నేను మాట్లాడేది ఓన్లీ కేవలం క్యాలిక్యులేషన్స్ మాత్రమే కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ ఎమోషన్స్ కూడా, కెమిస్ట్రీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ క్యాలిక్యులేషన్స్ అరిథమెటిక్స్ మాత్రమే కాదు. నరేంద్ర మోదీ గారు ఎంత క్యాలిక్యులేటెడ్ గా ఉంటారో అంత ఎమోషనల్, ఎట్ ద సేమ్ టైం అంత అవుట్ రీచ్ ఉన్నవారు అని అర్థం. అంటే విజన్ ని బేస్ చేసుకొని ఉంటారు అనేది నా ఆలోచన. సో నిజానికి మీరు మాట్లాడతారు, ఇందాక నేను ఒక పాయింట్ అడిగాను, నేను ఎలక్షన్స్ కి ముందే ఎందుకని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా వీళ్ళని జాయిన్ చేసుకున్నారు అని. సో టీడీపీ అండ్ జేడీయూ ఎందుకు అంటే యాక్చువల్లీ నిజానికి మాట్లాడితే మీరు అంటున్నది ఇప్పుడు మోదీ విజను, మోదీ ఆలోచనలు, మోదీ స్పీడ్, మోదీకి సంబంధించినటువంటి ఒక విజన్ని షేర్ చేసుకోగలిగే నాయకులు ఈ దేశంలో ఉన్న నాయకుల్లో కీలకమైన వ్యక్తులు ఎవరు అనంటే, ముఖ్యమైన వాళ్ళు ఎవరు అనంటే వీళ్ళిద్దరే, చంద్రబాబు నాయుడు గారు అండ్ అట్ ద సేమ్ టైం నితీష్ కుమార్ గారు. నితీష్ కుమార్ గారికి సుశాసన్ బాబు అనే ఒక పేరుంది. ఆయన అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ అని బీహార్లో నమ్ముతారు. అండ్ బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ జంగల్ రాజుగా ఉన్నటువంటి బీహార్ని ఒక కొత్తగా కొంత డెవలప్ చేయగలిగినటువంటి వ్యక్తి నితీష్ కుమార్ గారు మాత్రమేననే అభిప్రాయం చాలా మందిలో ఉంది. నంబర్ 1. నంబర్ 2, చంద్రబాబు గారి గురించి మనకు తెలిసిందే. అండ్ ఆయన గతంలో ఎన్డీఏ కన్వీనర్ గా చేశారు. అట్ ద సేమ్ టైం ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా ఉంటూనే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఈవెన్ హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఐటీ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఈవెన్ విజన్ కలిగినటువంటి నాయకుడు అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ప్రతి ఒక్కరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఈ రోజుకి కూడా హైదరాబాద్ గురించి క్లెయిమ్ చేసుకుంటున్నారు అని అంటే కనుక, అఫ్ కోర్స్ తెలంగాణ ఉద్యమం టైంలో ఆయనని విమర్శించవచ్చు, ఇంకోటి చేయవచ్చు. కానీ ఈ రోజు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెరిగినా, హైదరాబాద్లో ఐటీ కంపెనీస్ వచ్చినా, లేకపోతే హైదరాబాద్ డెవలప్మెంట్ కి సంబంధించి చరిత్రలో ఒక పేజీ, ఒక పుట, ఒక అధ్యాయము రాయాలి అని అంటే అందులో చంద్రబాబు గారి పేరు ఖచ్చితంగా ఉంటది. ఎవరు కాదనలేని వాస్తవం అది. సో అంటే నెక్స్ట్ ఈ స్పీడ్ అంటే అఫ్ కోర్స్ ఆయన 2014 తర్వాత కొంత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళనో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి ప్రభావమో తెలియదు కానీ కొంత వెల్ఫేర్ స్కీమ్స్ వైపు వెళ్ళిపోయారు. ఆయన పూర్తిగా వెల్ఫేర్ యాక్టివిటీ వైపు వెళ్ళిపోయారు. కానీ అదర్ దాన్ దట్ అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీస్ విషయంలో కానీ, అంటే ఒక 10 మందిని ఒప్పించగలడం కానీ, టేబుల్ మీదకి తీసుకొచ్చి మాట్లాడడం కానీ, విజన్ ని చూపించడం కానీ, పాలసీ మేకింగ్ కానీ దాంట్లో చంద్రబాబు గారు ఖచ్చితంగా ఉంటారు. సో వీళ్ళిద్దరూ కొంచెం కీలకమైన వ్యక్తులు కాబట్టి వీళ్ళకి ఆపన్న లేదా వాళ్ళకు ఒక స్నేహ హస్తాన్ని చాచడానికి ఏం నరేంద్ర మోదీ గారు కూడా వెనక్కి పోలేదు. మొన్నటి దాంట్లో అంత వ్యతిరేకత వస్తున్నా, నిజానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చింది బాబు గారిని ఎన్డీఏలోకి తీసుకోవడం విషయంలో. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కానీ, సంఘలో కానీ అక్కడక్కడ చాలా మంది మాట్లాడారు. ఈవెన్ నాకు చాలా మంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ నరేంద్ర మోదీ గారు ముందే ఇవన్నీ ఊహించారేమో అనిపిస్తుంది. అంటే నాకు నంబర్స్ తగ్గే అవకాశం ఉంది అని వాళ్ళు ఊహించి ఉంటారు. చిన్న పార్టీలను కూడా కలుపుకోవడంలో ఆంతర్యం కూడా అదే. అండ్ ఇంకొకటి నేను ఇప్పుడు అన్నది నంబర్స్ మాత్రమే కాదని ఎందుకు అన్నానంటే, చంద్రబాబు గారికి కూడా ఆయన కూడా తెలివైన వారే కదా, డెఫినెట్లీ అందులో డౌట్ ఏం లేదు. ఏవి తెలియకుండా ఆయన ఏం ఎన్డీఏలో జాయిన్ కాలేదు అంటున్నాను నేను. సో చంద్రబాబు గారు కానీ, నితీష్ కుమార్ గారు కానీ వీళ్ళు ఒకవేళ అనుకుంటే ప్రభుత్వం పడిపోవడానికి కారకులుగా నిలవగలరు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపోయే నంబర్స్ లేవు. గాట్ ఇట్. సో ఎందుకంటున్నానంటే ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం రాకుండా అడ్డుకోవడం వేరు, ఇండీ కూటమి ప్రభుత్వం ఏర్పడడం వేరు. ఇండీ కూటమి ఏర్పడాలి అని అంటే ఇప్పుడు కేవలం చంద్రబాబు గారు అండ్ నితీష్ కుమార్ గారే కాదు. చంద్రబాబు గారికి వచ్చిన ఈ టీడీపీ సీట్లు 16, నితీష్ కుమార్ గారికి వచ్చినాయి 12. రైట్, అంతే కదా? కరెక్ట్. 12 సీట్లు అంటే 28 సీట్లు. బట్ మిగతా పార్ట్నర్స్ కి, మిగతా పార్టీలకి ఇంకా ఎక్కువ సీట్లే ఉన్నాయి. మీరు చూస్తే ఇండీ కూటమిలో సమాజ్వాదీ పార్టీ 37 సీట్లు, తృణమూల్ కాంగ్రెస్ 29 సీట్లు, డిఎంకే 22 సీట్లు. ఓకే, 37, 29, 22. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ 16 అవుతుంది. తర్వాత నితీష్ కుమార్ గారిది 12 అవుతుంది. సో నీ సే పెరగాలన్నా, చంద్రబాబు గారి సే ప్రభుత్వంలో ఉండాలన్నా, చంద్రబాబు గారికి ఈ రోజు చంద్రబాబు గారికి ఎన్డీఏ ఇచ్చే సౌలభ్యము, కంఫర్ట్స్ కంటే ఇండీ కూటమి అంతకంటే పెద్ద కంఫర్ట్స్ ఏమి ఇవ్వలేదు.
లిటరల్ గా మాట్లాడితే కంఫర్ట్స్ అంటే నా ఉద్దేశం ఒక పని చేయాలన్నా, ఒక పని చేసుకోవాలన్నా, ఇంకోటి చేయాలన్నా. అండ్ ఈవెన్ చంద్రబాబు గారికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి చూస్తే, ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అభివృద్ధి చెందాలంటే నిధులు కావాలి, రాజధానికి కావాల్సిన ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కావాల్సినటువంటి సహకారం ఉండాలి, అండ్ పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెరగాలి. ఇట్లా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి చూసారా. ఇవన్నీ వికసిత్ భారత్ కి లింక్ అయినవే. నరేంద్ర మోదీ గారు అనుకుంటున్న ఆ ప్లాన్ కి, బిగ్ ప్లాన్ కి లింక్ అయి ఉన్నవే. అదే మీరు ఇప్పుడు ఇండి కూటమితో ప్రభుత్వం అన్నారనుకోండి, ఫస్ట్ మహిళలకు డబ్బులు పంచాలి, లేకపోతే నిరుద్యోగ భృతి కింద డబ్బులు పంచాలి. ఈ పంచే కార్యక్రమం ఎక్కువగా ఉంటుంది ఇండి కూటమిలో. అఫ్ కోర్స్ ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా బాబు గారు ఇచ్చిన హామీలు అవన్నీ ఉండనే ఉన్నాయి. ఈ హామీలకు తోడు ఇంకా పెద్ద హామీలు ఉన్నాయి. అక్కడ ₹1,00,000 బ్యాంకులో ఇస్తాను, ఫటాఫట్ దగ్గర నుంచి చాలా అంశాలు ఉన్నాయి. సో వెల్త్ క్రియేషన్ కి సంబంధించిన ఆస్కారం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి వెల్త్ డిస్ట్రిబ్యూషన్ వైపు మాత్రమే పోయే విధంగా చంద్రబాబు గారు ఆలోచించారు అని నా ఉద్దేశం. సో నాకు తెలిసి ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ డెఫినెట్ గా రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతాయి. మనం జస్ట్ ఊరికే నంబర్స్ చూసి మనం మాట్లాడుతూనే ఎట్లా ఉంటే, దే హ్యావ్ మోర్ ఎక్స్పోజర్, ఇంకా ఎక్కువ విషయాలు తెలిసిన వాళ్ళు, అనుభవాలు ఉన్న వాళ్ళు ఇంకా అంతకంటే ఎక్కువగానే ఆలోచించి ఉంటారు. అందుకే అంత స్మూత్ గా ఈ ఎన్డీఏ మీటింగ్ జరిగిందని నా అభిప్రాయం, ఎక్కువ టైం కూడా తీసుకోకుండా. అండ్ ఈవెన్ చంద్రబాబు గారికి కూడా ఇప్పుడు ఆయన డెఫినెట్లీ ఆయన కింగ్ మేకర్ లాగానే ఉంటారు. ఆయన పార్టీ ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమిలో హిజ్ రోల్ విల్ బి దేర్. డెఫినెట్లీ ఆయన రోల్ చాలా స్పష్టంగానే ఉంటుంది. సో సింపుల్ సార్, సింపుల్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు సింపుల్ ఈ ఇద్దరి మధ్య కూడా, మోదీ అయినా చంద్రబాబు గారైనా ఈవెన్ నితీష్ కుమార్ గారైనా, ముగ్గురి మధ్య కూడా ఒక కాంపిటీషన్ ఉండింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.